అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. కాబట్టి మేము త్రోయకు విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రకేకును మరనాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియోల పురువాస్తు స్థానమై ఉన్నది. మేము కొన్ని దినముల ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతిదినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునదనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదయందు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తయారా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండు అని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండిన గనుక పౌలు వాక్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఇమ్మని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచునని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను.